పెట్టదా విఘ్నేశ్వరుడు బియ్యం కట్టడం ఇది. మా అక్క అబ్బాయికి విఘ్నేశ్వరుడు బియ్యం కడుతున్నారు. లోపల దేవుడికి కూడా ఏం చేయను ఇప్పుడు అన్ని పూజ చేయి. గంట వాయించకూడదు. ఏ తెల్లవారుజాను అయితేనే వాయించాలట. అప్పుడు దేవతలు తిరిగే సమయం. కొడతారు, మాకు కొడతారు అక్కడ. చేస్తున్నావా? చేస్తున్నాను. నిన్నే తీయట్లేదు ఎందుకంటే ఇరుకైపోయింది ఇక్కడ మొత్తం. ఎన్ని కూడా చాలు. అక్క కొంచెం సరిగ్గా పెట్టక్క. అమ్మకులు ఉన్నాయి కదా అవన్నీ కావాలి. అలా ఇయ్యాలంటే ఇంట్లో కాదు కదా అలా ఇయ్యాలంట. అలా చేస్తే మంచిది పెద్దక్క. అమ్మకులలో ఎలకేలే శుక్రవారం గటనే అర్థమైందా? ప్రస్తుతం పర్లేదు మరి. అంటే కూర్చోరు కదా, కూర్చోట్లేదు. ఒకచోట పెట్టంటే వినాయకుని తీసినా అక్క తాంబలో ఉంచితే ఎండిపోవు, అరటిపళ్ళు కుళ్ళిపోతాయి. తీసేచ్చనక తమలపాకు పర్లేదు. ఉంచేయాలి. ఉంచుతారా తెలియదు నాకైతే. పైన పెట్టింది వదిన, రత్నం వదిన మొన్న దేవుడి దగ్గర పెట్టింది. మొత్తం అన్నింటికు అంటే నేను మామూలు పడుకుంటా చూడకూడదు. ఎవరి పెళ్ళి చూడకూడదా? నేను విఘ్నేశ్వరికి కట్టకూడదు. ఇప్పుడు నేను చందుకి మాతంగం తల్లి శ్యామలం తల్లి పేరు చెప్పి కట్టాలి. మాకు లేదు కదా మరి విఘ్నేశ్వరుడు. అందుకు మాతంగం తల్లి శ్యామలం తల్లి దైవాల ఆడపిల్ల అయింది కదా, అది మా గోడి కింద పట్టాల్సింది. పైన పెట్టుకుంటారేమో పైన పెడతాయి, మధ్యలో పెడతాయి. పైన పెడతారు, అమ్మవారికి ఏమో మధ్యలో పెడతారు. తర్వాత డబ్బా పైన కుంకుమ పెట్టడం. ప్లాస్టిక్ దాకా పర్లేదు. బియ్యం కట్టేసింది సక్సెస్ఫుల్. బెల్లం మీద పెట్టే అది అంతే. తర్వాత అన్ని తీసేస్తాం కదా. ఓకే దారి నాకు దారి ఒకసారి మౌని గారి బెల్లం పెట్టగలదు కదా. విఘ్నేశ్వరుడు బియ్యం అలాగా కట్టేసిన తర్వాత అలా క్యాన్ లో పెట్టేసి సన్సెట్ మీద పెట్టేసుకోవాలి. ఎవరికి చేయి తగలకుండా. ఏంటిది ఏంటిది ఒకసారి ఉండండి. ఓకే ఓకే ఓకే. ఓసారి ఇటు తిరుగు, ఓసారి తాంబూల పట్టుకు ఇటు తిరిగే. ఇప్పుడు నీకు తిరగలేదు. ఓకే నువ్వు కదా పెట్టాలి. పెట్టవా? బుడితల్లి ఇటు ఇటు ఇటు. ఓయ్ ఓయ్ చిటక నువ్వు కొంచెం ఎదరికి నుంచో ఎదరకి దాన్ని ఎదరగా మౌనిక దగ్గరికి అంటే ఇటు తిరిగి మౌని ఇటు తిరిగి. సూపర్. ఓకే